లాంఛనమే కూటమి గెలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డిఎస్సీ పైనే అని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఇది చాలా కీలక సమయం. 5 ఏళ్ల నరకానికి, సంక్షోభానికి, సమస్యలకు చెక్ పెట్టే సమయం వచ్చిందన్నారు. పవర్ స్టార్ ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్క అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బాలయోగి కుమారుడు హరీష్ గారు, గన్నవరం జనసేన అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి సత్యనారాయణ గారు ఎన్నికలు లాంఛనమే, మనమే గెలుస్తున్నాం, సిద్ధం అంటున్న వాళ్ళకి మర్చిపోలేని యుద్ధం ఇద్దామని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దానికి మీరు సిద్ధమా తమ్ముళ్ళు, ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా. నాకు చిరకాల మిత్రుడు బాలయోగి గారు, దేశంలోనే స్పీకర్ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి బాలయోగి. బీసీల తలరాత మారుతుంది. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నా. బీసీలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మాది. 5 సంవత్సరాల పాలనలో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా. ఏ వర్గానికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన మీరు చూస్తే ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి, దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. విధ్వంస పాలన. సినిమాలు ఏదైనా చూడాలంటే, అందాలు చూపించాలంటే మొట్టమొదటి చూపించేది మా పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ కూడా కోనసీమనే. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక్కడికైనా ఉద్యోగాలు వచ్చాయా? మీకు జాబులు రావాలంటే మా కూటమి రావాలి. అధికారం వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతాం. ఇసుక దందా, ఇసుక మాఫియా ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఏం తమ్ముళ్ళు, తెలుగుదేశం పార్టీ హయాంలో క్వార్టర్ బాటిల్ ఎంత? 60 రూపాయలు. ఇప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత? 200. ఎవరి జోబులోకి డబ్బులు పోతా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇద్దరం కలిశాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉండే బీజేపీ ముగ్గురం కలిసి వచ్చాం. ఇంకా తిరుగుంటుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలబడుకునే దమ్ము జగన్ కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలబడతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలబడనిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గంజాయి బారిన పడి మన యువత చెడుదారిన పడే పరిస్థితి వచ్చారంటే దీనికి కారణం ఈ ప్రభుత్వం అవునా కాదా అని. ఒక దుర్మార్గమైన ప్రభుత్వం నుంచి ప్రజల్ని కాపాడుకోవాలనే ఆలోచనతో 3 జెండాలు వేరు, కానీ మా అజెండా ఒకటి: సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా వచ్చాం. గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడంటే తమ్ముళ్ళు మీరందరూ ఆలోచించాలి. మళ్ళీ దుర్మార్గులు వస్తే దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తారు. ఒక తమాషా ఆడుతున్నాడు. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆయన మీద ఆ కులవాళ్ళను పెట్టి దాడి చేయించడం. అందమైన కోనసీమను కలహాల సీమ చేయాలని జగన్ చూస్తే తాము ప్రేమ సీమగా మార్చేందుకు ప్రయత్నించామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. కలహాల సీమగా చేయడానికి ప్రయత్నం చేశాడు. మీ అందరి సహకారంతో ఆ రోజున మేమందరం ఉండి ఈ కలహాల సీమ కాకుండా
కొట్లాట సీమ కాకుండా 2.5 లక్షల హెక్టార్లలో కొబ్బరి తోటలతో నిండిపోయిన ఈ అందాల సీమని తిరిగి ఆ ప్రేమ సీమగా మార్చుకోవడానికి మేమందరం సాయశక్తిలా కృషి చేశాం. భవిష్యత్తులో కూడా అన్ని కులాల మధ్య శెట్టి బలిజలు కానీ, కాపులు కానీ, మాలలు కానీ, మాదిగలు కానీ, క్షత్రియ సామాజిక వర్గం, వాడ బలిజలు, మత్స్యకారులు, అన్ని బీసీ వర్గాల్లో ఉన్న సంఖ్యాబలం లేని 127 కులాలందరికీ కూడా, ముస్లింలకి, క్రిస్టియన్ మతాన్ని పాటించే ప్రతి ఒక్కరికి కూడా ఇదందరం అన్యోన్యంగా ఉండాల్సిన సమయం ఇది. 4 దశాబ్దాల రాజకీయ దురంధరుడు మన తాడేపల్లిగూడెం సభలో చెప్పాను, క్లేమోర్ మైన్లు ఆయన వెళ్తున్న బండిని లేపేస్తే కింద పడి చొక్కా దులుపుకొని ఏ మాత్రం భయం లేకుండా మళ్ళీ ముందుకెళ్ళి దశాబ్దాల పాటు రాజకీయాన్ని నడిపిన ఒక రాజకీయ దురంధరులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఈ రోజున మేమందరం కలిసి ఎందుకు వచ్చాం మీ ముందుకంటే, త్రివేణి సంగమం లాగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజల్ని కాపాడటానికి త్రివేణి సంగమం లాగా మేమందరం కూర్చొని మీ భవిష్యత్తు కోసం అండదండలుగా ఉండాలని చెప్పే ఈ అలయన్స్ని ఏర్పాటు చేశాం. కూటమి రైతు కన్నీరు తొడిచే కూటమి అవుతుంది. అందరూ నాకు ఒక విషయం గుర్తు చేశారు, మా చిట్టెన్ను అడుగుతున్నాడు, ఇస్తున్నానని చెప్పి స్థానిక ఎమ్మెల్యే చిట్టిబాబు గారు కూడా టికెట్ ఇవ్వని వ్యక్తి జగన్. రేపొద్దున వైసీపీ నాయకులు వచ్చి ఎంపీగా కానీ, ఎమ్మెల్యేలుగా కానీ మన కోనసీమలో తిరుగుతున్న ఒకటి అడగండి, ఈ హామీల సంగతి ఏమైందని అడగండి. ఈ రోజుకి ఒక్క పైసా పని చేయలేదు. మీకు ఉద్యోగాలు ఇవ్వని ప్రభుత్వం, ఆడబిడ్డలకి భద్రత లేని ప్రభుత్వం, ధరలని గిట్టుబాటు ధర, రైతాంగాన్ని గిట్టుబాటు ధర ఇవ్వని ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కావాలా లేదా అనేది మీరు ప్రతి ఒక్కరూ ఈరోజు ముందు కాకుండా ఇంటికి వెళ్ళి మీరందరూ ఒక సమాలోచన చేసి మీరు నిర్ణయం తీసుకోండి. నేను పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నాను. నేను మీకు అందుబాటులో ఉంటాను. ఆర్థర్ కాటన్ మీకోసం ఎలా పనిచేశాడో మా కూటమిలోని ప్రతి ఒక్కరూ మేము అలా పనిచేస్తాం. దళారీ వ్యవస్థని దోపిడీ చేస్తున్నాం. ఆర్బీకే సెంటర్స్ అండగా ఉంటాయని తెలియజేసుకుంటే, ఆర్బీకే సెంటర్స్ కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఆ మాఫియా డాన్ ఎవరో తెలుసు మీకు. ఆ మాఫియా డాన్తో మేము పోరాడుతున్నాం. జగన్ పెట్టుకున్న మాఫియా డాన్ని తగలేసి తరిమేసే వరకు మేము నిద్రపోం. ఖచ్చితంగా వాళ్ళందరినీ పనిష్మెంట్ చేస్తాం. ఖచ్చితంగా చట్టపరంగా వారికి చర్యలు తీసుకుంటాం. వాళ్ళందరికీ మనం కులాలు దాటి, మతాలు దాటి, ప్రాంతాలు, జిల్లాలు స్థాయి దాటి రాజకీయం ప్రయోజనాలు ఆలోచించకపోతే అందరం నష్టపోతాం. ఇందాక పెద్దలు చంద్రబాబు గారు చెప్తున్నట్టుగా, నేను వస్తే నా కులం నాయకుల చేత తిట్టిస్తారు, బీసీ నాయకుల చేత తిట్టిస్తారు, ఎస్సీ నాయకుల చేత తిట్టిస్తారు. అందరూ ఎస్సీ నాయకులు తిట్టట్లా, అందరూ బీసీ నాయకులు తిట్టట్లా, అందరూ కాపు నాయకులు తిట్టట్లా. ఒకళ్ళో ఇద్దరు ఉన్నా, నేను కాదంటలా. కానీ ఇవన్నీ నేను ఎందుకు పడుతున్నానంటే, మా అక్క చెల్లెళ్ళు కన్నీళ్లు తుడవటానికి, మా యువతకి ఉపాధి అవకాశాలు రావడానికి. ఎస్సీ నియోజకవర్గాల్లో నేను లండన్లో అంబేద్కర్ భవన్కి వెళ్ళాను. వెళ్తే ఆయన గొప్పగా ఫొటోస్ ఉంటాయి. ఆయన పేరు మీద చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విదేశీ విద్యా పథకం చేస్తే, విధానాన్ని తీసుకొస్తే అవి తీసేసి జగనన్న విదేశీ విద్యా పథకం అని చెప్పి దానికి కూడా డబ్బులు ఇవ్వలేదు. మేము రాగానే ఆ పేరు తీసేసి అంబేద్కర్ గారికి గౌరవం ఇచ్చేలాగా, ఆ జై భీమ్ అన్న దానికి గౌరవం ఇచ్చేలాగా అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తిరిగి తీసుకొస్తాం. ముఖ్యంగా పరిశ్రమలు రావాలి ఇక్కడికి. మనకి ఇంత గొప్ప కొబ్బరి ఉంది ఇక్కడ. సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలకు ప్రతిరూపం ప్రధాని నరేంద్ర మోదీ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొనియాడారు. కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా పీలమేడు ప్రాంతంలో తమిళనాడు బీజేపీ ఆధ్వర్యాన నిర్వహించిన బహిరంగ సభలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, మోదీ అంటే ప్రపంచం మెచ్చిన నాయకత్వం అని అభివర్ణించారు. అందుకే మోదీని మేకర్ ఆఫ్ డెవలప్ ఇండియా అని యావత్ ప్రపంచం ప్రశంసిస్తోందని కీర్తించారు. ఈ రోజు తమ్ముడిని ఇంత ఘన స్వాగతం పలికిన తెలుగులందరికీ పేరు పేరున
నా హృదయపూర్వక నమస్కారాలు. నేను గతంలో కోయంబత్తూరుకు వచ్చా. ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వచ్చా. ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళని కలిసా, పారిశ్రామికవేత్తల్ని కలిసడం కూడా జరిగింది. కానీ మొదటిసారి తమిళనాడులో ప్రచారం చేసేదానికి వచ్చాను. దానికి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను తెలుసుకుంటున్నాను. నేను ఇక్కడ ఎందుకు వచ్చానో చాలా స్పష్టంగా చెప్పే ముందర మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఈ రోజు మీరందరూ ఒక ఉద్యోగం చేస్తున్నారు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవకు వస్తారా? అలాంటిది ప్రభుత్వ ఉద్యోగం వ్యక్తి, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ గా పనిచేసిన వ్యక్తి రాజీనామా చేసి ప్రజల సేవకు వస్తాడా అని అడుగుతున్నా. అలాంటిది మన తమ్ముడు అన్నమలై గారు అతి చిన్న వయసులో ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. ఐపీఎస్ ఆఫీసర్ వద్దని ప్రజా సేవకి వచ్చిన వ్యక్తి అన్నమలై గారు. కర్ణాటకలో ఆయన సింగం ఐపీఎస్ అని, తమిళనాడులో తమ్ముడు అన్నమలై పీపీఎస్. పీపీఎస్ అంటే ఏంటో తెలుసా? తమిళ్ పీపుల్ సర్వీస్. తమిళ ప్రజలకి సేవ చేసేదానికి వచ్చిన వ్యక్తి. తమిళ ప్రజలంటే నాకు చాలా గౌరవం. మీకున్న పట్టుదల, సంస్కృతిని కాపాడుకునేదానికి ఉన్న పట్టుదలకి నాకు చాలా గౌరవం. మీరు మీ భాష సంస్కృతి కాపాడేదానికి ఆర్నిసలు మీరు పోరాడతారు. దానికి సభాముఖంగా చెప్తున్నా, తమిళ ప్రజలకి నా హ్యాట్స్ ఆఫ్. అన్న బాగా కష్టపడడానికి వచ్చారు. అన్నమలై గారు నాకు మిత్రులు, శ్రేయోభిలాషులు. ఆనాడు బాబు గారు అరెస్ట్ అయినప్పుడు అన్నమలై గారు స్వయంగా నాకు ఫోన్ చేసి చాలా బాధ కూడా వ్యక్తం చేస్తాం జరిగింది. ఒక ఉత్సాహవంతుడు, ఒక యువకుడు, మంచి పని చేసేదానికి వచ్చిన వ్యక్తి అన్నమలై గారు. ఈ మధ్యలో నేను కొన్ని ఆర్టికల్స్ చూసా. అన్న స్పీడ్ కనుక కాంట్రవర్సీ అని పేరు పెట్టారు. అన్నమలై కాంట్రవర్సీ లీడర్ కాదు, క్యాలిబర్ ఉన్న నాయకుడు అని సభాముగా మీకు చెప్తున్నాం. ఆయన తమిళనాడు దిశ నిర్దేశం మార్చడానికి వచ్చిన వ్యక్తి. ఆర్నిసలు ప్రజల కోసం కష్టపడుతున్న వ్యక్తి. ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని వచ్చిన వ్యక్తి. మనందరం చూశాం. ఎన్ మక్కలని ఏకంగా పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో యువకులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుపేద కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్న వ్యక్తి. దాంట్లో భాగంగా తమిళ ప్రజల మనసు గెలుచుకున్న వ్యక్తి అన్నమలై గారని ఈ సభాముఖులు అందరికీ నేను చెప్తున్నా. అన్నమలై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పుడు జైలుకు పోతాడో తెలియదని మెదక్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. గురువారం మెదక్ పట్టణంలోని చిల్డ్రన్స్ పార్క్ లో బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా మునిగిపోవడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ పడవ వంటిదన్నారు. మెదక్ పార్లమెంట్ నుంచి తెలంగాణ అన్న వాళ్లకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదని విమర్శించారు. మెదక్ లో తెలంగాణ వాదుల అభ్యర్థులుగా దొరకలేదా అని ప్రశ్నించారు. ఏమొస్తుంది ప్రజల నుంచి స్పందన? ఏ పార్టీ వాళ్ళైనా ఒకటే మాట చెప్తున్నారు, ఈసారి ఓటు ఎటు పడుతుంది? నరేంద్ర మోడీ గారికి ఓటేస్తామని చెప్తున్నారు. ఎవరికి ఓటేస్తారు? ఏ పార్టీ వాళ్ళైనా, కాంగ్రెస్ వాళ్ళైనా, కమ్యూనిస్ట్ వాళ్ళైనా, ఆఖరికి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏమంటారు? అన్న మా బీఆర్ఎస్ పని అయిపోయింది. బీఆర్ఎస్ అనేది ఓ టైటానిక్ పడవ లాంటిది. పడవకు రంధ్రం పడ్డది, సార్కి అర్థం కాలేదు. 3 ఏళ్ల కింద దుబ్బాకలో రంధ్రం కొట్టినాం టైటానిక్ పడవకి. కొట్టినమా?
రెండో రంధ్రం హుజురాబాద్ లో కొట్టినమా? కానీ సార్ గట్ల 10వ అంతస్తులో స్టీమర్ మీద ఉన్నాడు, లోపలికి నీళ్ళు వస్తున్నాయన్నది కనబడలేదు. కనబడ్డదా? ఎప్పుడు కనబడ్డాయి? మొన్న కనబడ్డాయి చలికాలంలో. సార్ కిందికి వచ్చే వరకు పడవ ఏమైంది? నడి సముద్రంలోకి వచ్చింది. ఎన్ని మోటార్లు పెట్టినా, కాళేశ్వరం బాహుబలి పంపులు పెట్టినా నీళ్లు బయటికి పోలే. ఫలితం ఏమైంది? ఏమైంది ఫలితం? ఒకటి ఉండే అని చెప్పుకుందాం ఇంగ్లీష్ సినిమాల్లో, 500 ఏళ్ల కింద ఓ పడవ నడి సముద్రంలో మునిగింది. ఏంది దాని పేరు? ఏంది దాని పేరు? ఏంది? ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత మునిగిపోయే పడవ ఏం పడవ? ఏం పడవ? ఏం పడవ? టిఆర్ఎస్ మునుగుతుందా? టిఆర్ఎస్ బీఆర్ఎస్ అయినప్పుడే దానికి ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చిరు, కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి. సారు చంద్రశేఖర్ రావు గారు నువ్వు పోయి ఫామ్ హౌస్ లో కూర్చో అని చెప్పిర్రా చెప్పలేదా? మెదక్లో ఓడిపోయిరా లేదా? ఓడిపోయిరా లేదా? రేపు మళ్ళీ మెదక్లో ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? గెలవాలంటే ఏం చేయాలి? ప్రతి ఇంటికి పోయి దండం పెట్టాలి. అని ఆయన బీఆర్ఎస్ అయినా నేను పోను అనొద్దు అంటారా? అట్లా పోతారా? పోరా? బీఆర్ఎస్ సర్పంచులు కూడా మనకు చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క సర్పంచ్కి వాళ్ళ 5 సంవత్సరాల టెన్యూర్ పూర్తయ్యేసరికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు బిల్లులు రాక సర్పంచులు ఉపాధి హామీ కూలీలుగా మారిన ఒకే ఒక రాష్ట్రం బంగారు తెలంగాణ అని చెప్పే తెలంగాణ రాష్ట్రం తప్ప ఇంకొకటి కాదు. అందుకని టిఆర్ఎస్ సర్పంచులకు కూడా ఇందాకున్నది. కానీ ఇలా బీఆర్ఎస్ పార్టీ మెదక్ నుంచి ఎవరు పోటీ చేస్తారో మీకు అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమం పుట్టిన గడ్డ మెదక్ జిల్లా, జై తెలంగాణ అని గట్టిగా మాట్లాడిన గడ్డ సిద్దిపేట గడ్డ. కానీ మెదక్ పార్లమెంట్కి వెళ్ళి టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసేందుకు ఒక్కడంటే ఒక్కడు జై తెలంగాణ అన్నాడు. దొరికిండా? దొరికిండా? పక్క జిల్లాకి వెళ్ళి తెచ్చుకోలేదా? తెచ్చుకురా? 610 జీవో అమలు కావాలా వద్దా? కావాలంటే అల్లుడు హరీష్ కి మెదక్ ఏం సంబంధం అని అడగాలా వద్దా? మెదక్ అడగాలా వద్దా? మొన్న మెదక్ అసెంబ్లీ అడిగింది, నేను దత్తత తీసుకుంటా అన్నాడు. నువ్వు దత్తత వద్దు సారు, ఈడిగా సిద్దిపేట నాశనం చేసినావు, నేను మొత్తానికే మెదక్కెళ్ళి పంపిస్తాడు మా రఘునందన్ అని చెప్పిర్రు. చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? జనముతోటి గెలవలేమని, ధనముతోటి గెలుద్దామని సూట్ కేసులు ఉన్నాయని తెచ్చుకొని ఈడ క్యాండిడేట్ గా పెట్టుకున్నారు. ఎందుకు మెదక్ జిల్లాలో ఒక్కడు లేడా? టిఆర్ఎస్కి వెళ్ళి జై తెలంగాణ అన్నాడు ఒక్కడు లేడా? మెదకు కంపల్సరీ గెలుతుంది. గెలుతుందా? గెలిచేది ఉంటే కార్యకర్తకి ఇవ్వాలి కదా, ఇవ్వాలా వద్దా? పైసలు ఉండడానికి ఇచ్చిరంటే అర్థమైంది. గెలుతారనా ఓడిపోతారనా? ఓట్లను కొందామని వస్తున్నాడు హరీష్, కొననిద్దామా? సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ మార్కు పాలనపై హాట్ కామెంట్ చేశారు. రేవంత్ అంటే నా వంతు ఏంది అంటున్నాడని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి పోయిన వాళ్ళు నీ వంతుకు రేటెంత రెడ్డి అని అడుగుతున్నారు. రేటెంత రెడ్డి అని రేటు ఎవరు ఫిక్స్ చేస్తున్నారో తెలియదు, కానీ ఎక్కడ పడితే అక్కడ ఈ రాష్ట్రంలో సెటిల్మెంట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పాలన గాలికి వదిలేసి వసూళ్లకు పాల్పడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు కొద్ది రోజుల క్రితం కూడా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. మరి రేవంతు అంటే నా వంతు అడిగిండా? రేటెంత రేట్ అంటే చెప్పిండా తెలియదు. దాన్ని మళ్ళీ జీవో 37 ద్వారా, జీవో నంబర్ 37 ద్వారా అదే భూమిని మళ్ళీ వాళ్ళకే కేటాయించిండు. అదే భూమిని వాళ్ళకే కేటాయిస్తూ గతంలో దాంట్లో ఎంప్లాయ్మెంటే లేనట్లు, గతంలో దాని ద్వారా లబ్ధి జరుగుతున్నట్లు, ఈయన ఈ జీవోతోటే లబ్ధి జరుగుతున్నట్లు, ఈ జీవోతోటే దాంట్లో ఎంప్లాయ్మెంట్ జరుగుతున్నట్టు. అరే హాస్పిటల్ కట్టినప్పుడు హాస్పిటల్లో డాక్టర్ల దగ్గర నుంచి నర్సుల నుంచి హౌస్ కీపింగ్ వరకు ఎట్లా రిక్రూట్మెంట్ చేసుకుంటాం. అది ముందు తెలియదా? జీవో క్యాన్సిల్ చేసేటప్పుడు తెలుసు కదా.
మళ్ళీ దాంట్లో ఏదో రిక్రూట్మెంట్ అవుతున్నది కాబట్టి ఇస్తున్నాను, లేకుంటే రేటు పెంచిన కాబట్టి ఇస్తున్నాను. అదే రేటు పెంచితే ఎంత పెంచినామయ్యా? 15 లక్షలు. నేను అడుగుతున్నా, జీవో ప్రకారం, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ప్రభుత్వ విలువలో సంవత్సరానికి 10% కట్టాలి కదా. మరి ఆ లెక్కతోటి ఒకవేళ నువ్వు ఇష్యూ చేసిన 505 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమికి కనీసం సంవత్సరానికి 50 కోట్ల 5 లక్షల రూపాయలు కట్టాల. ఒక ఎకరాన, ఒక ఈ సంవత్సరాన 50 కోట్ల రూపాయలంటే 30 సంవత్సరాలకు 1500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అసుంటి భూమిని మళ్ళా ఏదో కొంచెం పెంచినట్ల, దాంట్లో ఏదో ఇది చేసినట్ల, ప్రభుత్వానికి లబ్ధి చేసినట్ల జీవోను మళ్ళీ 12వ జీవోను క్యాన్సిల్ చేసి మళ్ళీ జీవో నెంబర్ 37 ఇచ్చి, ఈ జీవో నెంబర్ 37 ద్వారా మళ్ళీ అదే భూమిని అదే పార్థసారథి రెడ్డికి, అదే హెడ్రో డ్రగ్స్ కంపెనీ వాళ్ళకి, అదే వ్యవస్థకి మీరు దారాదత్తం చేయడం వెనుక ఎన్ని కోట్లు జాగున్నాయో దాని వెనుక 300 కోట్ల రూపాయలు నువ్వు తీసుకొని ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. అవి కాక దాని వెనుక వేరొక సెటిల్మెంట్ కూడా చేసుకున్నట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దీన్ని ఈ ఢిల్లీకి పంపుతున్నాం కాబట్టి క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేపిస్తే అది శంకులో పోసిన తీర్థం అవుతుందా? గత ప్రభుత్వం చేసిన అరాచకాన్ని బయట పెడతా అని చెప్పిన నువ్వు, గత ప్రభుత్వం చేసిన అరాచకాలను అడ్డం పెట్టుకొని సెటిల్మెంట్లు చేసుకుంటున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నా. గత ప్రభుత్వం చేసిన అవినీతిని ఆధారాలతో సహా సేకరించడానికి గల కారణం ఇదేనా అని అడుగుతున్నా. దానికోసమైనా నువ్వు ఈరోజు కాళేశ్వరాన్ని సిబిఐకి ఇస్తలేవు? దానికోసమైనా కాళేశ్వరం ఆధారాలన్నీ కూడా నీ కాడ పెట్టుకొని రేపు కాంట్రాక్టర్లను, అధికారులను, మళ్ళీ నాయకులను బెదిరించి మళ్ళీ సెటిల్మెంట్ చేసుకోవడం కోసమేనా అని అడుగుతున్నా. దానికోసమైనా ధరణి కోసం ఇప్పటి వరకు ధరణి మీద ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా, సిబిఐ కూడా మాట్లాడకుండా, కేవలం ధరణిని కూడా ఒక ప్రైవేటు మీ పార్టీ నాయకుల్ని కొంతమందిని కమిటీగా చేసి ఆధారాలు సేకరిస్తున్నది కూడా దీనికోసమైనా అడుగుతున్నా. ఒక చిన్న ఆధారం దొరికితేనే ఇన్ని 100 కోట్ల సెటిల్మెంట్లు జరిగితే రేపు 2 లక్షల కోట్ల రూపాయల ధరణి కుంభకోణంలో ఏపీలో వాలంటీర్ల అంశంలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వాలంటీర్లకు 10,000 వేతనం ఇస్తామని చంద్రబాబు హామీ ఇస్తుండగా వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. చంద్రబాబు మాటలు నమ్మొద్దని, గతంలోనూ చంద్రబాబు ఇలాంటి మోసపూరిత హామీలు ఇచ్చారని సజ్జల ధ్వజమెత్తారు. దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వరలరామయ్య స్పందించారు. వాలంటీర్లకు 10,000 ఇస్తామంటే సజ్జలకు ఏంటి నొప్పి అని ప్రశ్నించారు. వాలంటీర్లకు మేలు చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని, అందులో సజ్జల తప్పు పట్టాల్సింది ఏముందని వరలరామయ్య ధ్వజమెత్తారు. వాలంటీర్లను మీరు బానిసల మాదిగా వాడుతున్నారని ఆరోపించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ, టీడీపీ మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకోవడం తెలిసిందే. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఆమెను ఓ అపార్ట్మెంట్లోని మహిళలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మాటా పెరిగి వైసీపీ, టీడీపీ వర్గాలు కొట్టుకునేంత వరకు వెళ్లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు కూడా రంగంలోకి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడులో ఇరు పార్టీలకు చెందిన వారు గాయపడగా బాధితులను పరామర్శించేందుకు బాలినేని, దామచర్ల ఒంగోలు రిమ్స్ వద్దకు వెళ్లగా వీరి రాకతో అక్కడ ఉన్న 2 పార్టీల కార్యకర్తలు బిగ్గరగా నినాదాలు చేశారు. రిమ్స్ వద్ద కూడా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు తీవ్రంగా శ్రమించి ఇరు వర్గాలకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. మేన్ హ్యాండింగ్ చేసి ఎట్ట పడితే అట్ట మాట్లాడి వీడియో తీసేస్తాను.
అది అనవసరంగా పోవద్దు. లెక్కేదో చూద్దాం. ఈరోజు మా డివిజన్ కార్యక్రమం జరుగుతుంటే వాళ్ళు వచ్చారని మా లేడీస్ ఉన్నారు, పద్మావతి అని వాళ్ళ ఇంటికి పోయి ప్రభావతి అని వాళ్ళని కొడితే గందరగోళంగా చేస్తే మేము పోయి అమ్మ ఏం కాదు నీకేం జరగదని చెప్పి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. జనార్దన్ గారికి ఫోన్ చేసి చెప్తే వస్తాం మాట్లాడదాంలే వస్తున్నాను అని చెప్పాడు. పోతే మేము ఇక్కడ రోడ్డు మీద కూర్చుంటే మేము రోడ్డు మీద ఇక్కడికి వచ్చేవరికి నన్ను మూకుముడిగా 30 మంది వచ్చి భయంకరంగా చేతులతోటి హ్యాండ్ తోటి భయంకరంగా కొట్టి గందరగోళం. రామనాయుడు కొంతమంది అనుసరులు, బాంబుల సాయి అనే ఒక వ్యక్తి, కళ్యాణ్ రెడ్డి, పోతే డిన్నీ రెడ్డి, ఇంకా చాలా 30 మంది దౌర్జన్యంగా వచ్చి ఇక్కడ రోడ్డు మీద ఉంటే ఎన్నికల కమిషన్ చెప్పింది కదండి, వాలంటీర్ని నేను ఫోటో తీశానండి. అది నేను చేసిన తప్పి వైసీపీ వాళ్ళు మొత్తం గూండాలు వచ్చి నన్ను కొడుతుంటే మా పిల్లలు అడ్డం వచ్చేసరికి పిల్లల్ని చూడండి కొట్టి ఎట్లా చేశారు. అబ్బాయిని ఇదిగొచ్చి ఇక్కడ పోయింది, చెవు వినపరావట్లేదు, మా చిన్న అబ్బాయి ఏది తల్లిని కొడుతుంటారని వీళ్ళు వచ్చేసరికి ఇదిగోండి కొట్టేయడం చెట్లు ఇంట్లోకి వచ్చి కొట్టారు వైసీపీ రౌడీలు. గోలి తిరుపతి రావు అనే వ్యక్తి, గోలి తిరుపతి అమ్మ 39వ డివిజన్ భర్త గోలి తిరుపతి రావు చంపేస్తాను, మీరు 2వ ఫ్లోర్లో ఎట్టుంటారో చూద్దామని మిగతా వాళ్ళకు మా కింద వాచ్మెన్కి చెప్పి బెదిరించి వెళ్ళారు. మీరు మరి ప్రభుత్వము ఎస్పీ గారు కానీ పోలీసులు కానీ మాకు ప్రొటెక్షన్ ఇవ్వకుంటే మాత్రం మా కుటుంబాన్ని ఉంచరు. దయచేసి రాష్ట్రంలో కూడా మీరందరూ గమనించండి, వైసీపీ రౌడీజము ఇంకా కొనసాగుతుంది. వైసీపీకి ఓటు వేస్తే గినా ప్రతి ఒక్కరింటికి, ఇప్పుడు మా ఇంట్లోకి వచ్చి కొట్టారు, రేపు మీళ్ళ కూడా వచ్చి చొరబడి కొడతారు. దయచేసి వైసీపీకి ఓటు వేయొద్దండి. కొంతమంది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారి నెల రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు స్పీకర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావుల డిస్క్వాలిఫికేషన్ తప్పదన్నారు. నాగేందర్ గారి మీదనే మార్చ్ 18 రోజు నేను, నాతో పాటు కాలేరు వెంకటేశ్వర్ గారు, బండారు లక్ష్మారెడ్డి గారు, ముఠగోపాల్ గారు నలుగురం కలిసి స్పీకర్ గారికి దానం నాగేందర్ గారి మీద మార్చ్ 18 రోజు పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇంకొక 4-5 రోజులు అయితే దాదాపు నెల రోజులు అవుతుంది. ఏమీ యాక్షన్ తీసుకోకపోతే నిన్న హైకోర్టులో పిటిషన్ దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని నిన్న పిటిషన్ వేయడం జరిగింది. ఈ వచ్చే సోమవారం రోజు లిస్ట్ అయి కూడా ఉంది. ఖచ్చితంగా దానం నాగేందర్ గారితో పాటు కడియం శ్రీహరి గారు, వెంకట్రావు గారు డిస్క్వాలిఫై కాక తప్పదు. ఎటు పరిస్థితిలో వీళ్ళని డిస్క్వాలిఫై అవ్వడు ఖాయం. ఇది సుప్రీంకోర్టు ఆర్డర్సే ఉన్నాయి. 3 నెలల లోపల డిసిషన్ తీసుకొని ఎటు పరిస్థితిలో డిస్క్వాలిఫై చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు ఆర్డర్సే ఉన్నాయి. ఖచ్చితంగా ఆ జడ్జ్మెంట్ని కూడా మేము అటాచ్ చేసి అన్ని విధాలుగా ఎవిడెన్స్ పెట్టి దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ క్యాండిడేట్గా అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసింది. ఇంకా దీనికంటే పెద్ద ఎవిడెన్స్ అవసరం లేదు అని అన్ని ఎవిడెన్స్లు అటాచ్ చేసి ఇవాళ కోర్టులో వేసినాం. ఖచ్చితంగా సోమవారం రోజు మాకు ఫేవరబుల్ జడ్జ్మెంట్ వస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది సింపుల్, ఆల్ ఎవిడెన్స్ ఇస్ దేర్ అండ్ ఇట్ ఈస్ ప్రూవెన్. ఎంత బాధాకరమైన విషయం అంటే ఇదే దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ అయిండు సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ మేము అసెంబ్లీకి పోయినాం. అసెంబ్లీకి పోతే స్పీకర్ లేడు.
సెక్రటరీ గారు అసెంబ్లీలో వండుకుంటూ పోయి బాత్రూంలో దాచుకున్నాడు. బాత్రూంలో దాచుకొని తాళం పెట్టుకొని బయటకు వస్తలేదు. ఏదే సెక్రటరీ అంటే సెక్రటరీ బాత్రూంలో ఉన్నాడని మాకు కూడా తెలుసు. ఆడికి పోయి ఉన్న తర్వాత సెక్రటరీ లేడని చెప్తుంది. ఆడ ఆగి 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 ఏం చేసినాం, అక్కడి నుంచి మన జాయింట్ సెక్రటరీ ఉపేందర్ గారి దగ్గర పైకి పోయినాం. పోయి పెటిషన్ తీసుకోండి, మీ అందరు స్పీకర్ ఆఫీస్ కిందనే పనిచేస్తారు కదా, సెక్రటరీగా తను సెక్రటరీ అవైలబుల్ బాత్రూంలో దాచుకున్నాడు నేను లేను అని చెప్తున్నప్పుడు ఎవరికి ఇవ్వాలి? జాయింట్ సెక్రటరీకే ఇవ్వాలి కదా. జాయింట్ సెక్రటరీ గారికి పోతే ఒక్కసారి మీరు చూడండి, మీ ద్వారా వీడియో వినిపిస్తే ఇప్పుడు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ వీడియో వినాలి. ఇలా ఎవరైనా కలవచ్చు, మాది ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి వాళ్ళ ఆఫీస్ స్పీకర్ గారు ఆఫీస్లో ఉన్న జాయింట్ సెక్రటరీ గారు ఎట్లా చేస్తారో ఒక్కసారి మీరు ఈ వీడియోతోని మీరు వినాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.